విశాఖలో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో 4 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, మహారాణిపేట, విశాలాక్షి నగర్, కైలాసపురం, అక్కయ్యపాలెంలో ఈ ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. భూకంప సమయంలో శబ్దాలు కూడా వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్న సందర్భం. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో భారీ వర్షాలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ని ఒక విధంగా చెప్పాలంటే అతలాకుతలం చేశారనుకోవాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు భూకంపం ఒక్కసారిగా ఇటు విశాఖను మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ను కలవరపాటుకు గురి చేసింది. విశాఖలో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4 నుంచి 4 గంటల 30 నిమిషాల ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, మహారాణిపేట, విశాలాక్షి నగర్, కైలాసపురం, అక్కయ్యపాలెం ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దాదాపుగా మరి ముఖ్యంగా చెప్పుకునే సందర్భంలో భూకంప లేఖినిపై ఈ తీవ్రతకు సంబంధించి చర్చించుకుంటున్న క్రమం. సో ఎంత తీవ్రతతో భూకంపం సంభవించింది, దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖ వాసులు ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. వాళ్ళు కలవరపడి గురైన పరిస్థితి. రాత్రి 4-4:30 ఆ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంకా శబ్దాలు వచ్చాయట. సో అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏ స్థాయిలో భయభ్రాంతులకు లోనై ఉంటారని చెప్పి. ఎందుకంటే అందరూ ప్రశాంతంగా పడుకుంటున్న సందర్భం. మరి ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే నిద్రలో పీక్స్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. కొంతమంది ఆ టైంకి లేచే అవకాశం ఉండొచ్చు. అఫ్కోర్స్ మరి ముఖ్యంగా మాట్లాడుకున్న క్రమంలో కార్తీక మాసం కావడంతో అయితే ఇలా లేచిన వాళ్ళు కావచ్చు, నిద్ర లేచి ఉన్నవాళ్ళు, లేకపోతే ఈ క్రమంలో తెలివేసిన వాళ్ళు, వీళ్లకు సంబంధించి ఒకసారిగా ఆందోళనకు గురైన పరిస్థితి. ఆ సమయంలో ఏం జరిగింది, ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు, వాటిని విట్నెస్ చేసిన వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు చూద్దాం. గైస్ ఇప్పుడు టైం అయితే 4:34 అవుతుంది. జస్ట్ ఒక 10-15 మినిట్స్ బిఫోర్ 4:20 సమీపంలో ఎర్త్క్వేక్ అయితే వచ్చింది. మొత్తం సౌండ్తో పాటు బాగా అదిరింది. జస్ట్ ఒక 2-3 సెకండ్స్, 5 సెకండ్స్ అలాగా అదిరింది. నేను ఒక్కనే ఫేస్ చేశాను అనుకున్నాను. సో మన వైజాగ్ మొత్తం చాలా మందికి ఇదైతే ఫేస్ చేశారు. గైస్ ఇప్పుడు టైం అయితే 4:34 అవుతుంది. జస్ట్ ఒక 10-15 మినిట్స్ బిఫోర్ 4:20 సమీపంలో ఎర్త్క్వేక్ అయితే వచ్చింది. మొత్తం సౌండ్తో పాటు బాగా అదిరింది. జస్ట్ ఒక 2-3 సెకండ్స్, 5 సెకండ్స్ అలాగా అదిరింది. నేను ఒక్కనే ఫేస్ చేశాను అనుకున్నాను. సో మన వైజాగ్ మొత్తం చాలా మందికి ఇదైతే ఫేస్ చేశారు. ఎస్, భూకంపం సంభవించింది. ఇది అధికారికంగా కూడా ధృవీకరణకు వచ్చిన సందర్భం. ప్రస్తుతం రివ్యూ కూడా అయింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో దాదాపు 448 కిలోమీటర్లకు సంబంధించి మాట్లాడుకుంటే అంటే ఇక్కడి నుంచి మాట్లాడుకునే క్రమంలో మీరు చూడొచ్చు. ఒక్కసారి ఇఫ్ పాసిబుల్ కాస్త జూమ్కి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ భూకంప తీవ్రతకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఇదిగోండి. ఒకసారి నేను ఫోన్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇటు భూకంప లేఖనికి సంబంధించి దాదాపుగా మీరు చూడొచ్చు. విశాఖపట్నానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇదిగోండి. విశాఖపట్నం ఆ తదితర ప్రాంతాలకు సంబంధించి కరెక్ట్గా పాడేరు, చోడవరం, ఎలమంచిలి, తుని, అన్నవరంతో పాటు కాకినాడ వరకు కూడా ఈ భూకంప తీవ్రత మనకు కనిపించింది. బహుశా మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు. కాస్త జూమ్అవుట్ చేసుకుని చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడొచ్చు ఇక్కడి నుంచి దాదాపుగా ఛత్తీస్గఢ్కి సంబంధించి కూడా ఇంపాక్ట్ చూపించిందా ఆ తీవ్రత మీరు గమనించవచ్చు. పాడేరు ఈ ప్రాంతంలో కాస్త ఎక్కువగా కనిపించింది. పాడేరుకి అత్యంత సమీపంలో ఈ భూకంప కేంద్రం నమోదైనట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతోంది. చోడవరం, పాడేరు ఈ ప్రాంతాల్లో ఈ భూకంప కేంద్రం నమోదైన పరిస్థితి. భూకంప కేంద్రానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, ఇక్కడ పాడేరు, చోడవరం ఈ ప్రాంతాల దగ్గర ఈ భూకంప తీవ్రత నమోదైంది. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, మరి ముఖ్యంగా విశాఖ ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురయ్యారు అనేది ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివరామకృష్ణ కూడా అప్డేట్స్ అందించేందుకు సిద్ధం కాబోతున్నారు. మరి కాసేపట్లో అందుబాటులోకి రాబోతున్నారు. శివరామకృష్ణ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శివరామకృష్ణ దగ్గరికి వెళ్ళి డీటెయిల్గా అసలు ఏం జరిగింది, 4 గంటల ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు అనేది ఇన్ఫాక్ట్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, 4-4:30 ప్రాంతంలో ఇటు భూకంపం సంభవించింది. విశాఖ వాసులు భయపడిన పరిస్థితి, భయాందోళనకు గురైన సందర్భం. ఏం జరిగింది ఆ ప్రాంతంలో, 4-4:30 ప్రాంతంలో ఎటువంటి శబ్దాలు వినిపించాయి, విశాఖ వాసులు ఏమంటున్నారు? సచిన్, విశాఖలో భూ ప్రకంపనలో కేజీహెచ్ సమీపంలో అదిరిన భూమి అని చెప్పి అయితే మనకి తెలుస్తుంది. తెల్లవారుజామున 4:19 ప్రాంతంలో కంపించిన భూమి అయితే ప్రధానంగా ఇది ఎక్కడెక్కడ తెలిసిందంటే విశాఖ కొన్ని ప్రాంతాల్లో అయితే తెలిసింది. గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, మహారాణిపేట ప్రాంతంలో ఒకసారిగా భూమి అదిరింది. భయాందోళనతో ఇళ్ల నుండి బయటకు ప్రజలైతే రావడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే
విశాఖలో స్వల్ప భూకంపం సంభవించిందనే చెప్పాలి. తెల్లవారుజాముని అయితే ఈ వచ్చే వాళ్ళు ప్రాంతాల్లో అయితే భూమి కనిపించింది. విశాఖలోని గాజువాక, మధురవాడ ఈ ప్రాంతాల్లో అయితే అంటే సాధారణంగా తెల్లవారు 4:30 గంటల కంటే ఎవరు కాన్సన్ట్రేషన్ అయితే ఉండదు. ఎవరో ఉన్న వాళ్ళు క్వీన్ గా అబ్జర్వ్ చేసిన వాళ్ళు మనకు ఒక సెల్ఫీ వీడియో కూడా వచ్చింది, ఒక స్థానికుడైతే పెట్టడం అయితే జరిగింది. అయితే ఈ ప్రాంతంలో స్వల్పంగా అంటే 1 పాయింట్ చేంజ్ అయితే వచ్చింది. ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మినిమం మన భూకంపం తెలియాలంటే 5 పాయింట్లు దాటి వస్తే తెలుస్తుంది. ఏదైనా ఇది స్వల్ప భూకంపం అనే చెప్పాలి. కొంతమంది క్వీన్ గా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది. వచ్చిన భూకంపం ఇది శివరామకృష్ణ. అయితే అంటే ఇంకా తక్కువ అంటే మినిమం మనకి 5 దాటితే మనకి అది క్వీన్ గా తెలుస్తుందని చెప్తున్నారు. ఏవైనా భూ ప్రకంపనలు అయితే రావడం అయితే కన్ఫర్మ్. ఇది నిజంగా విశాఖకు ఎప్పుడు ఈ టైప్ ఆఫ్ భూ ప్రకంపనలు రావడం అనేది లేదు సచిన్. అయితే ఈ నేపథ్యంలోనే ప్రజలు తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారు. ఆందోళన చెంది మొత్తం అంతా కొన్ని ఏరియాల్లో అయితే ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు రావడం అయితే కూడా జరిగింది తెలుస్తుంది మనకి. ఏదేమైనా ఈ భూ ప్రకంపనలు అయితే మటుకి విశాఖలో ఆందోళన రేపుతుంది ప్రజలందరినీ. అంటే ఏమంటున్నారు, అర్ధరాత్రి 4:30 ప్రాంతంలో మీరు ఆ టైంకి మీరు ఏమైనా ఫీల్ చేస్తారా? మీరు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎందుకంటే సాధారణంగా భూకంపం వచ్చినప్పుడు అటువంటి సందర్భాల్లో రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉంటారు ఇళ్లను వదిలేసి. అటువంటి సందర్భాలు ఏమైనా చోటు చేసుకున్నాయా? ఆ సమయంలో ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా? అంత తీవ్రమైన భూకంపం రాలేదు. అంటే ఆ టైంలో తను లేచి ఉన్న వాళ్ళకి కొంతమందికి అయితే మట్టికి అది అబ్జర్వ్ చేశారు. భూ వైబ్రేషన్స్ వచ్చినట్టు అయితే తెలుస్తుంది, భూ ప్రకంపనలు. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం మనకు ఒక సెల్ఫీ వీడియో కూడా వచ్చింది. ఆయన అబ్జర్వ్ చేశారు. తెల్లవారు 4:30 గంటే ఇంచుమించు మాక్సిమం అందరూ నిద్రలో ఉంటారు. ఈ నేపథ్యంలో మనం మాట్లాడుకున్నట్టు 5, 6 ఆ రెక్టర్ స్కేల్ ఆ పాయింట్స్ లో ఉంటే మాక్సిమం తెలిసి ఉండేది. నిజంగా ఈ స్వల్ప భూకంపం వల్ల అందరూని డీప్ స్లీప్ లో ఉంటారు కాబట్టి అందరికీ. అయితే కొంతమందికి తెలిసింది, కొంతమంది ఆ టైంలో తెలియజేసి ఉన్న వాళ్ళందరికీ తెలిసింది. అయితే ఏదేమైనా విశాఖకు అయితే భూ ప్రకంపనలు ఎప్పుడు లేవనే చెప్పాలి సచిన్. ఈ నేపథ్యంలో అయితే కొంచెం ఆందోళనకు అయితే దిగుతున్నారు విశాఖ ప్రజలు. బట్ అసలు ఎందుకు ఈ భూకంపం వచ్చింది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బహుశా మరికొద్ది గంటల్లోనే దీనికి సంబంధించి అధికారులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో 4:30 ప్రాంతంలో దాదాపుగా అరగంట పాటు ఆ సిచ్యువేషన్ ఉండిందా? దాంతోపాటు శబ్దాలు కూడా వినిపించాయి అంటున్నారు. ఏ ప్రాంతంలో శబ్దాలు వినిపించాయి? అక్కడ ఎటువంటి పరిస్థితి ఉండింది ఆ టైంలో? అదే మనకి ఇప్పుడు తెలిసి వచ్చింది ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ శబ్దాలు అయితే వినిపించే. ప్రధానంగా మనం చూసుకోవాలంటే ఈ కేజీహెచ్ సమీపంలో అయితే వచ్చింది. కేజీహెచ్ సమీపంలో అయితే తెలిసింది ప్రధానంగా. అలాగే గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, మహారాణపేట ప్రాంతాల్లో ఒకసారిగా భూమి ఎదిరినట్టయితే గుర్తించారు ప్రజలు. కొన్ని ఏరియాలో అని చెప్పుకున్న ఈ ప్రాంతాల్లో అయితే మటుకి ప్రధానంగా తెలిసిందని చెప్పి ఈ విశాఖ ప్రజలు తెలియజేస్తున్నారు. అయితే కొన్ని ఏరియాల్లో అయితే మటుకి ఈ గాజువాక సమీపంలోని అలాగే ఈ ప్రధానంగా ఈ కేజీహెచ్ సమీపంలో అయితే భూమి అయితే అదిరిందని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి సచిన్. ఏదేమైనా స్వల్ప భూకంపం అది ఎర్లీ మార్నింగ్ వల్ల కొంతమంది అయితే దీన్ని క్యాచ్ చేశారు, తెలియజేశారు, తెలుసుకున్నారు. ఏదేమైనా ఈ ప్రాంతాల్లో అయితే తెలిసిందని చెప్పి ప్రయత్నం చేయండి శివరామకృష్ణ. కమెంట్స్ కూడా ప్రారంభమయ్యాయి. మరి ముఖ్యంగా విశాఖపట్నం నుంచి